నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. పద అర్థం చూద్దాం రండి. నైవ అసలు కాదు, తస్య అతనికి, కృతేన చేసిన కర్మల వల్ల, అర్థః ప్రయోజనం, న కాదు, అకృతేన చేయని కర్మల వల్ల కూడా కాదు, ఇహ ఈ లోకంలో, కశ్చన ఏదైనా, న చ అలాగే కాదు, అస్య అతనికి, సర్వభూతేషు అన్ని జీవుల విషయంలో, కశ్చిత్ ఏదైనా, అర్థ వ్యపాశ్రయ ఆధారపడవలసిన అవసరం. తాత్పర్యం చూద్దాం రండి. ఆత్మలో తృప్తి పొందిన మనిషికి తాను చేసే కర్మల వల్ల ప్రత్యేకంగా పొందాల్సిన లాభం ఉండదు. అలాగే చేయని కర్మల వల్ల ఏదైనా నష్టం జరుగుతున్న భయం కూడా ఉండదు. అతడు తన జీవితం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా ఆత్మ సంతృప్తితో జీవిస్తాడు. హరే కృష్ణ.